బహిర్గతం చేశారు. వాటిని గురించి మనం రెండు మాటలు మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. విజయవాడలో ఒక జేఏసీ అని చెప్పేసి 13 జిల్లాల మీటింగ్ అని చెప్పేసి ఒకటి కన్వీన్ చేస్తే మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేము వెళ్ళాం. మాకు జిల్లా ఫెడరేషన్ ఉన్నది. నేను గర్వంగా చెప్పగలను మా గుంటూరు జిల్లా ఫెడరేషన్ గురించి. మా జిల్లాలో ఉన్నటువంటి మెంబర్స్, మా సభ్యులు, అసోసియేషన్స్ అన్ని గుంటూరు ఫెడరేషన్లో ఒక నిర్ణయం తీసుకుంటే తూచా తప్పకుండా పాటిస్తారని నేను సభాముఖంగా గర్వంగా చెప్తాను. మా యొక్క ఫెడరేషన్ అంత పటిష్టంగా ఉన్నది. మేము అదేవిధంగా అందరు ఫెడరేషన్స్, అన్ని జిల్లాల ప్రతినిధులు వచ్చారనుకోని 13 జిల్లాల నుంచి ఆ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ జరిగింది దానికి భిన్నంగా జరిగింది. విజయవాడ ప్రెసిడెంట్ లీడ్ తీసుకొని 13 జిల్లాల తరఫున మేము 13 మంది రావాలి, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడాలి కదా, మీ ప్రెసిడెంట్లే ముందు మాట్లాడాలి 13 మంది అని చెప్పేసి షరతు పెట్టాడు. మేము కొంత గెస్ చేయగలిగాం ఇదేదో ప్రమాదకరంగా పరిణమించేట్లుందని. అందుకని 13 మంది ఎవరో చెప్పబోయా మాకు మీ 13 జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి లిస్టు తీయమన్నాం. మీ 13 జిల్లాల నుంచి ఎవరెవరు వచ్చారో అసలు చూద్దామని తీరా చూస్తే జిల్లా అధ్యక్షులు కాదు, మఫ్జల్ బార్ నుంచి మిగిలిన ఎవరినో వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని 4 పిలిపించుకొని 4 జిల్లాల నుంచి వీళ్ళే దాని ప్రతినిధులు అని చెప్పేసి మేము ఫోటో తీసుకున్నాం. దాన్ని వచ్చిన ప్రతినిధులందరికీ ఫోటో తీసుకున్నాం. ఏమయ్యా పెద్ద మనిషి ఇదే మీరు సమావేశం అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని అందరూ రుద్దడానికి ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పి సరే మా ప్రెసిడెంట్ గారిని అక్కడ కూర్చోబెట్టి మేము బయటకు వచ్చాం. బయటకు వస్తే కింద ఉద్యమం మహోధృతంగా ఉంది. కిందకు వచ్చి చూస్తే మేడం మీదేమో అది కిందకు వచ్చి చూస్తే మహిళలు ఆ రోజున మేము వెళ్ళిన రోజున 15 మంది మహిళలు నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఇంకో 15 మంది మహిళలు సీనియర్స్ ముందు కూర్చున్నారు. ముందు వరుసలో సభ్యులు మొత్తం కూడా అందరూ ఉన్నారు. బ్రహ్మాండంగా మీటింగ్ జరుగుతోంది. ఈ విషయం వీళ్ళకి తెలియదు. పైన జరుగుతున్నట్టు తంతు పాపం అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. అందుకని మేము అమ్మా మీరు ఇంత కష్టపడి మీరు ఉద్యమం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నారు కొంతమంది మహిళలు ఆ రోజున నేను మాట్లాడినప్పుడు, ఇంత కష్టపడి మీరు ఇంత ఉద్యమంలో ముందుకు వచ్చారు, మేము మీకు ఏ విధంగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు. కానీ పైన వ్యవహారం ప్రెసిడెంట్ గారి వ్యవహారం వేరుగా ఉంది, అందుకని అని చెప్పి వీళ్ళకి తెలియజెప్పడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని ఆయన వెంటనే కిందకు వచ్చేసి వీళ్ళని ఏదో దండలేసేసి వీళ్ళని సరిచేయాలని చెప్పి చూశారు. వీళ్ళు అసలు ఒక్క ఇంచు కూడా బడ్జవలేదు, ఒప్పుకోలేదు. అయితే అక్కడ ఏమైంది, ఆయన ఏం చెప్పాడు, మాకు ప్రభుత్వం నుంచి మాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది, ఈ ఇన్విటేషన్ ప్రకారం మేము వెళ్తున్నాం చర్చలకి. నేను అడిగాను ఏమయ్యా మీకు ప్రభుత్వం నుంచి వచ్చిందంటే సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందా అన్న. లేదు ఎవరో ఒక అధికారిని ఇచ్చింది. సీఎం మంత్రులు ఇచ్చిన మాటలకే దిక్కు లేదు, అక్కడ ఎవరో ఒక ఆఫీసర్ ఇచ్చేది చెప్తే మేము నమ్ముతా ఉంటాయా? నథింగ్ డూయింగ్ ఇట్. ఈ ఉద్యమంలో 13 మంది అభిప్రాయాలు మీరు ఏం తీసుకున్నారు అది రిఫ్లెక్ట్ అవ్వాలి. ఈ ఉద్యమం యొక్క భవిష్యత్తు నిర్ణయించాలంటే వాళ్ళ అభిప్రాయాలే, కానీ మీరు ఏదో ఇండివిజువల్ ఒకళ్ళిద్దరు తీసుకుంటే అభిప్రాయాలు ఒప్పుకోమని చెప్పేసి మేము రాము అని చెప్పేసి ప్రభుత్వం దగ్గరికి మేము రాము, ఇది ప్రభుత్వం నిర్ణయాధికారం ఉన్నటువంటి ప్రభుత్వం రిప్రజెంటేటివ్ మమ్మల్ని పిలవలేదు కనుక అని చెప్పేసి తెగ చెప్పడం జరిగింది. అయితే 4 కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళి ధనుంజయ రెడ్డి అనేటువంటి ఆఫీసర్ గారిని కలిసి సెక్రటరీని ఆయన కలిస్తే ఆయన ఏదో వీళ్ళకి ఏదో కళబుల్లి మాటలు 2 మాటలు చెప్పగానే మేము ఉద్యమం విరమిస్తున్నామని చెప్పేసి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ విషయం మాకు తెలిసి వెంటనే మేము విజయవాడలో ఫోన్ చేస్తే లేదు మేము అసలు ఉద్యమం విరమించే ప్రసక్తి లేదని విజయవాడ మిత్రులు చెప్పారు, అదర్ దాన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ అదర్స్. అప్పుడు మేము ఇక్కడి నుంచి ఒక స్టేట్మెంట్ తయారు చేసేసి మళ్ళీ మేము మెసేజ్లు పెట్టాం గ్రూపులో, ఉద్యమం విరమించడం అనేది అబద్ధం, ఉద్యమం విరమించలేదు, మేము ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తున్నాం, ఉద్యమాన్ని సహకరించే మిత్రులందరూ కూడా ఉద్యమాన్ని కంటిన్యూ చేయవలసిందని మేము మెసేజ్ పెట్టాం. ఇది జరిగింది. మిత్రుడు చెప్పినటువంటి విషయాల్లో కొంత నిజం దాగి ఉంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, మా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మేము ఏ ఉద్యమం తలపెట్టినా
ఏ తెలిసినా ప్రతి అసోసియేషన్ సభ్యుడిని, ప్రతి అసోసియేషన్ ప్రతినిధుల్ని మా జిల్లాలో ఉన్నటువంటి 13 మంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న 13 బార్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్స్ని కానీ సెక్రటరీస్ని కానీ మేము వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాం. ఆ విధంగా కూడా మిగతా వాళ్ళు కూడా మిగతా జిల్లాల్లో మీరు మీ అసోసియేషన్స్ని బలోపేతం చేసుకోవాల్సిందిగా నేను సభాముఖంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళని మనం నిందించే ప్రయోజనం లేదు. మనం యాక్టివ్గా ఉండాలి. మనం యాక్టివ్గా ఉంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళు ఏం చేయగలరు? మా అఫ్జల్ బార్స్ నుంచి మా వాళ్ళందరి సపోర్ట్ లేకపోతే ఏంటి మేము చేసేది? ఇక్కడ వాళ్ళందరి సపోర్ట్ ఉంది కనుకనే మేము ఈ విధంగా ధైర్యంగా మేము రాష్ట్ర సమావేశాలను మేము ఏర్పాటు చేసుకోగలిగాం. కనుక మా అఫ్జల్ బార్ అసోసియేషన్స్ కూడా వాళ్ళు పిలుస్తారులే, వాళ్ళు చెప్తే అట్లా విందామలే అనేటువంటి ధోరణి నుంచి మనం కూడా రియాక్ట్ అవుదాం. వీ షుడ్ అవర్ ఒపీనియన్ ఆల్సో రిఫ్లెక్ట్ ఇన్ ది ఒపీనియన్ టు బి ఎక్స్ప్రెస్డ్ బై ది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనేది ఆలోచన పెంచుకోవాలి. ఇది తప్పకుండా జరగాలి. జరగకుండా మాకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు ఆలోచించాలని కూర్చుంటే ఇలాగే జరుగుతుంటుంది. ఎవరో ఒకరు నిర్ణయించే అధికారం లేదు. అందుకని మేము ఈ అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు రాకుండా ఉండటం కోసమే సీనియర్స్ అందరం కలిసి ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని ఇది ఉమ్మడి నిర్ణయాలతో మేము ముందుకెళ్తున్నాం కనుక ఇది సక్సెస్ చేయగలుగుతున్నాం. సారీ ఇంటర్ఫియర్ అయినందుకు, కానీ చెప్పాల్సి వచ్చింది కనుక చెప్పాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న గమనిక మన న్యాయవాదులందరికీ, స్టేట్ వైడ్గా యూట్యూబ్లో లైవ్ జరుగుతుంది. అంటే మనం మాట్లాడేదంతా యూట్యూబ్ ప్రసారం అవుతుంది. ఇప్పుడు దీన్ని సుమారు 1500 మంది న్యాయవాదులు వీక్షిస్తూ ఉన్నారు. అలానే దీనికి సంబంధించి ఒక లింకును కూడా పంపించడం జరుగుతుంది. ఆ లింక్ అందరూ తీసుకొని వారు కూడా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం. న్యాయవాదుల్లో ఉన్న ప్రతి గ్రూపుకు కూడా ఈ లింకును పంపించడం జరిగింది. నెక్స్ట్